నువ్వేం చెప్పినా సరే నేను ఒప్పుకోను. అనవసరంగా గంగ జీవితాన్ని పాడు చేస్తున్నారు నాన్న. రేయ్, గంగ ఎంతో తెలివైందిరా. తనని చూసుకోవడం తనకి తెలుసు. ఏవిడి చూస్తున్నావు? ఒక మగాడి జీవితంలోకి ఒక ఆడపిల్ల వచ్చేంత వరకే అతని జీవితం అతనికి సొంతం. భార్యంటూ వచ్చాక ఎటువంటి మగాడైనా కూడా అతని జీవితం ఆమె చేతిలోనే. గంగ నీకు భార్య అయిన తర్వాత ఇప్పుడు నీలో ఉన్న వైరాగ్యం అంతా ఎక్కడుందో తెలియకుండా పోతుంది. నీకు తెలియకుండానే తనకు తగిన భర్తగా నువ్వు మారిపోతావు. ఇది జరుగుతుందో లేదో చూడు. గంగ తనకి పెళ్లి వద్దని చెప్పడం వల్ల పెళ్లి ఆగిపోయిందని అందరూ అనుకునుంటారు. అది నిజం కాదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఏమిటన్నయ్య నువ్వు అనేది? తను పూజ చేసే పుట్టే ముఖ్యమని చెప్పి వెళ్ళిందిగా, తను మళ్ళీ పెళ్లికెలా ఒప్పుకుంది? ఈ పెళ్ళైన తర్వాత పూజ చేయడానికి ఆటంకం లేదని వీరభద్రం గారు చెప్పడం వల్ల గంగ సరేనని ఒప్పుకుంది. బావా, ఏంటి బావా ఇది? వీరభద్రం చెప్తే ఒప్పుకుంటుంది, కానీ మీరు చెప్తే ఒప్పుకోనంటుంది. ఏంటి బావా ఇది? ఏంటో నాకేదో అనుమానంగా ఉంది. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది. పెళ్లికి సమయం చాలా తక్కువగా ఉండటం వల్ల ఎవరికి అప్పగించిన పనులు వాళ్ళు త్వరగా చేయాలి. ఇది చెప్పడం కోసమే నేను పిలిచాను. అయ్యా వీరభద్రం గారు, పెళ్లి విషయం అడగడానికే చేస్తుంటారు. స్వామి, చెప్పండి రాజశేఖర్. గంగ పెళ్లికి ఒప్పుకుంది. అంతా మీ వల్లే స్వామి. సంతోషంగా ఉంది స్వామి, మీరు వచ్చేయండి. పెళ్లి వద్దని చెప్పి వెళ్ళింది గాని నేను ప్రశాంతంగా ఉన్నాను. మళ్ళీ పెళ్లి కొప్పుకొని నా ప్రాణం తీస్తోంది. తను ఎలా పోతే మనకెందుకు వదిలేయమ్మా? ఏయ్, అలా వదలడం కుదరదు. ఈ ఇంట్లో నువ్వు ఉండాల్సిన స్థానానికి ఎవరొచ్చినా వదలను. దేవి, మీ అన్నయ్య నీ మాట వినడని తెలుస్తోందిగా, మరి ఎందుకని ఈ విషయం గురించి మాట్లాడడం? ఆ విషయం వదిలేసి ప్రశాంతంగా ఉండు. వీల్లేదండి. నా కూతురు మెళ్ళ అరుణ్ తాళి కడితేనే నేను ప్రశాంతంగా ఉంటాను. అంతవరకు నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. గంగా 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 అది ఉండడం వల్లేగా దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. అది లేకపోతే మన దగ్గరికేగా రావాలి. దాన్ని లేకుండా చేస్తే పోతుంది. ఏంటమ్మా నువ్వనేది? ఏయ్, ఇప్పుడు అది ఎక్కడుంది? అరుణ్ బావ రూమ్ వైపు వెళ్ళడం చూశాను. ఓ, అయితే మరీ మంచిది. నేను అనుకున్నది ఇప్పుడే మొదలు పెడతాను. నేనేంటో దానికి తెలియాలి.